అతను ఆ దేశంలో నుండి విత్తనం వేసాడంట. అది నూరంతలుగా ఫలించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వేసిన ఆ విత్తనం నూరంతలుగా ఫలించాలంటే దేవుని దీవెన కాపుదల ఉండాలి. మలాకి గ్రంథంలో అంటాడు, నువ్వు సంపాదించి చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. కారణం ఏంటి? నువ్వు దేవునికి వేసింది ఇవ్వడం లేదు. దేవునికి కానుకవ్వాలని రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేస్తారు. దేవుని కోసం, సేవ కోసం పని చేయాలి అంటే రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేస్తారు. కారణం ఏంటంటే ఈ తొలికోడు కావాలా, తొలిపూలు కావాలా, తొలి జీవం కావాలా, తొలిపూలు కావాలా, ఇది ఎక్కువ మరొక కోణంలో వర్ణించడం మొదలు పెట్టారు కానీ దేవుని చిత్తానుసారంగా వర్ణించడం లేదు. ఆ వాక్యాన్ని చదువుగా చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. అందరికీ తెలిసిన వచనం అని నేను అనుకుంటున్నాను. మరలా 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. నా మందిరములో ఆహారమున్నట్టు 10వ భాగమంతయు చూడండి 7వ వచనం నుంచి చదువుతాను. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక తోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మేము దేని విషయంలో చిరుకున్నామని మీరు అందరు. దేవుడు మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరు. 10వ భాగము ఈ యొక్క దొంగిలితం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులు ఉన్నారు. నా మందిరంలో ఆహారము 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించని ఎడల నేను ఆకాశపు వాక్యాలను పంపి జాలమంత విస్తారముగా కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనాలు మనం చదివినప్పుడు దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కాపుదల, మనము క్రమంగా ఏ విధంగా ఎదగచ్చు అనడానికి ఏంటంటే క్రమంగా దేవునికి కూడా ఇస్తూ ఉండాలి. దేవుని పరిచయంలో ఉండాలి. ఈ రోజు సిస్టర్లో ఒక డైమెన్షన్ కోసం మనం నేర్చుకుంటున్నాం. సిస్టర్ అంటే ఏంటంటే దేవునికి పరిచయం చేయడం. దేవునికి పరిచయం చేయడం అంటే దేవుడు దిగొస్తాడు ఇసురుదాం అని కాదు. దేవుని పరిచర్య అంటే ఇదిగో సంఘంలో మరి పరిచర్య, లేదంటే లైఫ్ వేయడం పరిచర్య, తొడవడం పరిచర్య, లేదంటే కూడా వెళ్ళడం పరిచర్య. వెళ్ళండి, తప్పకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిన వారిని పరిచయించండి. మరి మన ప్రియ సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఫస్ట్ వాళ్ళు రాలేదు, అందుకని మేము మీకు వానికిస్తాము, మీరు తీసుకుని మా కోసం సేవ చేయండి అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా పరిచయం మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తీసుకునే ఉంటాడు. ఇస్సాకు కేవలము ఒక భక్తునిగా మనం చూస్తున్నాం. ఇస్సాకు ఏం చేస్తాడంటే దీవించబడుతూ ఉన్నాడు. దీవించబడుతూ ఉన్నప్పుడు తండ్రి కొన్ని బావులు తవ్వించాడు. ఉండేవి కాదు, వీళ్ళు బావులు తవ్వుకోవాలి. అది ఎక్కడ పడితే పడదు, కొన్ని చోట్ల పడుతుంది. ఆయన ఏం చేశాడంటే జనములలో కొన్ని బావులు తవ్విస్తే కోపం వచ్చి బావులన్నీ మూసేశారు. పూర్వం రైతుల దగ్గర తనలు పగలు కొట్టేసుకుంటా ఉండేవారు పంటలో. కారణం ఏంటంటే నీళ్లు పంటకు వాళ్ళ అటువైపు నుంచి కాసుకోవడం, లేకపోతే అటువైపు కాకపోతే ఇటు కాసుకోవడం, ఎలా జరుగుతూ ఉంటే పగలు కొట్టేసుకున్నారని చెప్పేవారు. ఎందుకు అంటే నెలక ఎక్కనవడం లేదు, పంట తెచ్చిపోతుంటే ఇతను మోసం చేసే మోసం అంటే ఉండేవారు. క్రిస్టియన్లు చాలా మోసం చేస్తూ ఉండేవారు. చాలా మంది ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇస్సాకు ఏం జరిగింది తెలుసా? అక్కడ రాయబడి అంటే 14వ వచనం, అతనికి స్త్రీలు ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అసూయపడి
అసూయ పడడం కామన్ గా వచ్చేస్తుంది అంటారు మన ప్రాంతంలో. కుళ్ళు ఎక్కువైపోతూ ఉంటది. ఒకళ్ళు ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోండి, కుళ్ళు మంచి నగ అనుకోండి, చూడండి మంచి తగిలితే కొని వచ్చేసింది అంటారు. ఓన్లీ వీళ్ళు కొనుక్కోలేదు, కొనుక్కున్న వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటారు. ఒక మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, భూమి మీద కనబడలేదు, ఏ లాంటి గోల్డ్ జోకులు వేసేస్తా ఉంటారు. అదే కుళ్ళు. కాబట్టి వాట్ రిసోర్స్ ని ట్రై చేశారు. కొన్నిసార్లు మనకు అనుకుంటాం, కానీ దేవుని ఎప్పుడు ఏం చేశాడంటే ప్రేమించిన వారిని నష్టపడాలని చోటు ఇస్సాకు తప్పు అన్నాడు. బావులు తండ్రిని ప్రేమించిన బావులను ఫిలిస్తీన్లు కప్పేస్తే అది తప్పు అన్నాడు. బలం ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఈసారి 18వ వచనం చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము ధనమును తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి స్థాపించెను. అలా తవ్వించినప్పుడు ఏం చెప్తుంది? 20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి నీరు మాదే చెప్పిరి కనుక వారు తనతో అనిపించినందున అతడు ఆ బావికి అని పేరు పెట్టాను. వారు మరి దాని కొరకు జగడమాడి దాని చెత్తన అని పేరు పెట్టాను. మన ఇస్సాకు తవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడ నీళ్లు పడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్లు పడడం అనేది కూడా దేవుని కృప. కొన్నిసార్లు కొన్ని నీళ్లు పడతాయి, కొన్ని చోట్ల నీళ్లు పడవు. నీళ్లు పడినప్పుడు పనికిరాదు. కొన్నిసార్లు కొంతమంది తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఏంటి నీళ్ల కోసం కూడా. కారణం ఏంటంటే మంచి నీళ్ళు కావాలి, మంచి ఏరియా కావాలి. ఇప్పుడు ఇస్సాకు ఏ ప్రయత్నం చేసినా ఈవెన్ రాత్రి ప్రదేశంలో తవ్వినా సరే నీళ్లు వచ్చేస్తున్నాయట. వీళ్ళందరూ ఒక కోపం వచ్చి జగడం పెట్టుకుంటూ ఉన్నారు. నేను అంటాను, ఆ నీళ్ల కదా తవ్వుకున్నారు, ఇస్సాకు చేతులు తీసుకెళ్లేదు. కొన్నిసార్లు మనం కష్టపడి పని చేసుకుంటూ ఉంటే కొంతమంది దొంగిలిస్తూ ఉంటారు, దాన్ని ఆటంకపడుతూ ఉంటారు, మన అభివృద్ధిని అడ్డుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇస్సాకుతో ఏమన్నాడంటే, యు డోంట్ వరీ, నేను నీతో ఉన్నాను. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇస్సాకు బహుశా డిస్కరేజ్ అయి ఉంటాడు. దానికి కారణం ఏంటి? అయ్యో నేను కష్టపడుతున్నాను, నీళ్ళ బావులు తవ్వుకుంటున్నాను, నా ప్రజల కోసం తవ్వుతున్నాను, నేను ఎన్నో పనులు చేస్తా ఉన్నాను, గొర్రెల్ని నేను చూసుకోవాలి, గొడ్లను చూసుకోవాలి, ఏంటిది అన్యులు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు అంటే దేవుడు ప్రత్యక్షం అయ్యాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనంలో ఉంటది, అతడు బెయేర్షెబాకు వెళ్ళను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా చక్కని విషయం చూస్తాం. ఎప్పుడైతే నువ్వు డిస్కరేజ్ అయ్యావో దేవుని యొక్క దర్శనం నువ్వు పొందుకుంటా ఉంటావు. దేవుని దర్శనం అంటే కళల రూపంలో రాకపోవచ్చు. ఒక ఆదివారం వచ్చి నువ్వు మందిరంలో కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడవచ్చు. చాలా మంది సాక్ష్యాలు అలాగే ఉన్నాయి. ఒక అతను ఒక పొగాకు పండిస్తా ఉన్నాడు. అప్పట్లో తుఫాన్ వచ్చి మొత్తం రాజమండ్రి ఆ ప్రాంతం అంతా పొగాకు పంట అంతా మునిగిపోయింది. అయితే ఇతని దగ్గర కొన్ని కట్టలు మాత్రం ఉన్నాయి. కొన్నాడు. నారు నాటితే ఎలాగా? అప్పుడు ఆ పాస్టర్ గారు బోధించాడంట, నీ పాపము నిన్ను పట్టుకున్నదే, నీ పాపము నీ మీదకి శాపం తీసుకొచ్చింది. ఎలాగ గొట్టాలు పెట్టి ప్రసంగాలు చేస్తుంటే అతనికి కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి, నన్ను పాపి అంటాడా? నా పాపం వల్ల ఈ తుఫాన్ వచ్చిందా, వరద వచ్చిందా, నీళ్ళు కొట్టుకుపోయిందా, పంట పోయిందా, ఆ పాస్టర్ గారు అంతా చూసేస్తాను అనుకున్నాడట. ఇప్పుడు అందరిదే పంట పోయింది, ఇతనిదే పోయింది. అలాంటి పరిస్థితుల్లో అప్పులు పాలైపోవాలా. చాలా సార్లు రైతులు ఎక్కువ అప్పులు తీసుకొచ్చారు అనుకోండి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ ప్రాంతం అలాంటి ఎమోషన్లకు వెళ్ళిపోయినప్పుడు ఇతనికి ఆ వాక్యం గుర్తొచ్చింది, నీ పాపము నీకు శాపాన్ని తీసుకొచ్చింది, నీవు కన్ఫెస్ అవ్వు,
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయో, అతను చర్చికి వెళ్ళకపోయినా ఇలా అనుకున్నాడంటే, యేసయ్యా నేను తప్పుగా అనుకున్నాను, ఇదిగో నా పంటే గాని పండినట్టయితే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరితో పోయినాయి, అంతైపోయినాయి, నా పంటే గాని పండినట్టయితే నేను తప్పకుండా నిన్ను నమ్ముకుంటాను అన్నాడంట. నమ్ముకుంటానంటే అద్భుతం. ఎప్పుడు పండనంత విరువుగా పంట పండింది. అతను అమ్మితే చాలా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. వెంటనే అతను విస్తారంగా ఎప్పుడైతే పంట పండిందో, డబ్బులు వచ్చినాయో, అతను తన పాపాన్ని నిజంగా ఒప్పుకున్నాడు. పేతురు గారు అలాగే చేశాడు. ఏం చేశాడంటే రాత్రంతా శ్రమ పట్టాడు, ఏ చేపలు దొరకలేదు. ఎప్పుడైతే యేసయ్య మాట విన్నాడో, అప్పుడు ఎప్పుడైతే వల వేశాడో, విస్తారంగా చేపలు పడితే వాళ్ళు లాగలేక బయట వారి యొక్క వలల బోట్లు రమ్మని నాకు సహాయం చేయండి అని అడిగాడట. అప్పుడు పేతురు నీటిలో దూకేసి, ప్రభువా నువ్వు నన్ను పిలవకు, నేను పాపిని అంటే, నువ్వు నాతో రా, నేను చేపలు పట్టేవాడినిగా కాదు, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని చెప్పాడట. అలాగే ఈయన ఏం చేశాడు తెలుసా, మొత్తం ఆ పొలాన్ని విడిచిపెట్టేశాడు, ఆ వ్యవసాయాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని పరిచర్య చేయడానికి సువార్త సేవలకు వచ్చాడు. ఆయన గతంలో మనకు ఒకసారి ప్రసంగానికి వచ్చాడు క్రిస్మస్ కి. ఆయన సాక్షి మీరు వినే ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు మనలను క్రమముగా అభివృద్ధి చేయు దేవుడు. కొన్నిసార్లు శత్రువులు మన అభివృద్ధిని ఆటంకం కలిగించవచ్చు, నీలబత్తిని మూసేయాలని ట్రై చేయొచ్చు, మనకి ఏదో విధంగా ప్రతి జగడానికి రావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, తన దర్శనం ఇచ్చి చెప్తా ఉన్నాడు, ఇస్సాకు నువ్వు భయపడకు, నీ తండ్రిని బట్టి నేను నీకు తోడుగా ఉంటాను, అబ్రహామును బట్టి నీకు తోడుగా ఉంటాను, నీ తల్లిదండ్రులు చేసిన పాపను బట్టి నిన్ను నేను దీవిస్తాను. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, అక్కడ మోకరించి ప్రార్థన చేసి చిన్న మందిరం కట్టాడు. లేకపోతే అక్కడ చూడండి, అక్కడ గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందిని మన కుటుంబాల్లో బలిపీఠాలు కడతా ఉన్నాం. మన జీవితంలో జరిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఎంతమందిని మనం మోకరించి, ప్రభువా నీ కనికరము చొప్పున నీ దాసుని దీవిస్తున్నావని ప్రార్థన చేస్తా ఉన్నాం. మన జీవితంలో జరిగిన ప్రతిదానికి మనం మోకరించి ప్రార్థన చేయాలి. నీవు కొంచెం అభివృద్ధి పొందావా, అయితే మోకరించి ప్రార్థించి. నీవు ఏదైనా భయపడ్డావా, అయితే ప్రార్థించి. దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. అయినా శిష్యర్కం అంటే అది మాటలు కాదు, ఎంత కష్టమైన పరిస్థితో తెలుసా. శిష్యర్కంలో చాలా రకాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఈ రోజే చక్కని కథనే మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త మనం చూసినప్పుడు, మార్కు సువార్తలో బర్తిమయి కోసం మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు చదువుకున్నాం. ఏంటంటే, 1 బర్తిమయి కోసం చదివాము, 2 అపోస్తలుడైన పౌలు గారి కోసం మనం చదివాం. డిసైపుల్షిప్ అనేది ఒక ప్రివిలేజ్ కాదు, అంటే శిష్యర్కు అనేది ఒక యోగ్యత కాదు. అది ఒక శోధనలు సహించడానికి, కష్టాలు సహించి, అవమానాలు భరించి ముందుకు సాగిపోవడానికి ఒక తీర్మానం. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మనలను ఏం చేస్తూ ఉంటారంటే నిరుత్సాహపరుస్తారు. నీకు అంత అవసరమా, అయినా మనం అందరం ఉంటుండగా నువ్వు ఆయన్ని అంటు పెట్టుకున్నావు, ఆ సంఘాన్ని అంటు పెట్టుకున్నావు అని ఇలాగంటూ ఉండవచ్చు. కానీ విశ్వాసానికి కట్టుబడి ఉండడం అనేది ఒక సవాల్. పౌలు గారు శోధనలు, శిష్యరికం అనేది సులువు కాదు, చాలా సార్లు కష్టాలు గుండా వెళ్ళాలి. బర్తిమయి శిష్యరికం అనేది ఒక విశ్వాసానికి గుర్తయితే, అపోస్తలుల గారు శిష్యరికం అనేది శ్రమ సహించడానికి ఒక గుర్తుగా మనం చూస్తాం. ఒకసారి బర్తిమయి కోసం మనం చూద్దాం. చూడండి, బర్తిమయి మార్కు సువార్త 10వ అధ్యాయంలో కదా చదివినప్పుడు ఇక్కడ బర్తిమయి అని ఒక అతను ఉన్నాడు. అతను గుడ్డివాడు. అతను దారి ప్రక్కన కూర్చున్నాడు. మనందరికి తెలుసు, గుడ్డివారు కూర్చున్న చోటే కూర్చుంటారు. వారు ఎప్పుడు ప్రజల మీద ఆధారపడిన వారు. ఇచ్చింది ఏదో తింటారో, లేకపోతే సహాయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు గుడ్డివారుగా ఉండవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్మ ఎప్పుడు పెడతదా అని అలా ఎదురు చూస్తారు. లేకపోతే ఎవరైనా ఎత్తే ఇలా తడుగుకుని వాళ్ళు అబ్బా నాకు దొరికిందా. లిమిటెడ్, వాళ్ళకి వచ్చే ప్రతి రిసోర్స్ కూడా లిమిటెడ్. వాళ్ళకి చూపు
ఇచ్చిన దాని మీదే ఆధారపడతారు. వారు కూర్చున్న పరిస్థితిలోనే కూర్చుంటారు. ఇక్కడ బర్తిలోమాయి ఎక్కడ కూర్చున్నాడంటే రోడ్డు పక్కనే కూర్చున్నాడు. గుడ్డివాడుగా ఉన్నప్పుడు దేవుని ప్రణాళికకు మనం దూరం అవుతాం. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు అనుకోండి, అతన్ని స్పోర్ట్స్ లో పెట్టరు, అతనికి ఏ విధమైన బాధ్యత అప్పచెప్పరు, సౌండ్ సిస్టమ్ చూడమని అప్పచెప్పరు, లేదంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని అప్పచెప్పరు. కారణం ఏంటంటే అతను చాలా లిమిటెడ్ అనమాట. అతని నాలెడ్జ్ లిమిటెడ్, అతని యొక్క పనులు లిమిటెడ్. గుడ్డివాడుగా ఉన్నప్పుడు దేవుని ప్రణాళికను కూడా మనం అర్థం చేసుకోలేము. మనము విశ్వాసంలో కూడా గుడ్డివాడుగా ఉన్నాం. కొన్ని పనులు మనం చేయాలనుకో, అయ్య బాబోయ్ అది జరుగుతుందా, ఎందుకంటే భవిష్యత్తు కోసం ఆలోచించి దానికోసం మనకి గుడ్డితనం వచ్చేసింది. అందుకనే ఏదైనా సువార్త కోసం ఒక మినిస్ట్రీ మనం ప్రారంభించామనుకోండి, చాలా భయం వేస్తూ ఉంటది. మన భవిష్యత్తు కోసం గుడ్డితనం. ఒక పిల్లవాడిని ఒక కోర్స్ లో జాయిన్ చేస్తున్నాం అనుకోండి, ముందుగా ఆ చదువెందుకు, అది చదివితే ఏం ప్రయోజనం? కారణం అంటే ఆ ప్రయోజనం కోసం అతను గుడ్డితనం కలిగి ఉన్నాడు. భవిష్యత్తు తెలియడం లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కొన్నిసార్లు కొంతమందిని ఈవెన్ నన్నే బైబిల్ ట్రైనింగ్ పంపించారు. తల్లిదండ్రులు బైబిల్ ట్రైనింగ్ పంపితే అందరూ ఏమన్నారు తెలుసా? ఎందుకండి మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ మీ అబ్బాయికి కూడా సంచిచ్చి పంపిస్తారు, ఎందుకని మీకు అసలు జ్ఞానం లేదండి, బుర్ర లేదండి అని అన్నారు. అంటే వెళ్ళొచ్చిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది, అంటే నా కళ్ళు తెరుచుకున్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న టెస్ట్ మనీస్ విన్నాను, ఆ చెన్నైలో నా తోటి ఫ్రెండ్స్ చూశాను, వాళ్ళ భవిష్యత్తు చూశాను. నేను వచ్చేమన్నానంటే నేను అక్కడ చదువుకుంటాను, నేను పాస్టర్ గారినే అవుతాను. మీకు తెలుసా, నేను పాస్టర్ అయిన తర్వాత నన్ను చూసి వాళ్ళ పిల్లల్ని చాలా మంది పాస్టర్ ట్రైనింగ్ పంపించారు. అంటే అప్పుడు వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయి. ముందుగా వాళ్ళకి గుడ్డితనం ఉన్నది. దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు పొందుకోలేదు. దేవుని దర్శనం పొందుకోకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు, జీవితాన్ని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు భయం వెంటాడుతూ ఉంటది. దేవుడు ఏం చేయాలి తెలుసు, ఏం చేస్తూ ఉంటాడంటే అలాంటి భయంలో మనకి ధైర్యం ఇస్తూ ఉంటాడు. భర్తిమయ్యి రోడ్డు పక్కన కూర్చున్నాడు. అతను మూమెంట్ అతనికి లేదు, కానీ అతను వింటా ఉన్నాడు. అతను అక్కడ ఏం జరుగుతుందో అలజడి చూస్తా ఉన్నాడు. ప్రజలు పరుగులెడతాం చూస్తా ఉన్నారు, అల్లరిగా వెళ్ళటం చూస్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితాల్లో అలాగే పనిచేస్తాడు. నీకు తెలియదు, నువ్వు మామూలుగా కూర్చున్నావు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ జీవితంలో పనిచేస్తున్నట్టు నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క ఆత్మ ప్రజలను పనిచేస్తుందని గుర్తించాలి. సంఘంలో దేవుని ఆత్మ పని చేస్తుంది, అందుకనే నువ్వు ఎదుగుతూ ఉన్నావు. ప్రార్థన దేవుని ఆత్మ పని చేస్తుంది, అందుకనే ప్రార్థించిన వెంటనే ఒక ఫలితం కనబడుతూ ఉంది. నువ్వు ప్రార్థించినప్పుడు ఒక విడుదల జరుగుతుంది, ప్రార్థించినప్పుడు నువ్వు అనుకున్న పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక అలజడి, ఒక మూవ్మెంట్ గుడ్డివానిగా భర్తమయ్యి అనుభవిస్తున్నాడు, కానీ చూడలేకపోతూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఆత్మీయతలో గుడ్డివారుగా ఉన్నప్పుడు పక్కవాడి జీవితంలో జరిగిన అద్భుతాన్ని మనం గుర్తించలేం, పక్కవాడి జీవితంలో జరిగిన ఎదుగుదలని మనం గుర్తించలేం. We should notice how the Holy Spirit is working. పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఒక్కొక్కరి జీవితంలో ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఆండ్రూ మిషన్ లో ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎంతమంది జీవితాలు మారుతున్నాయి, ఎంతమంది ప్రభు దగ్గరికి నడిపించబడతా ఉన్నారు, ఎంతమంది సువార్తలో నడిపించబడతా ఉన్నారు. శిష్యర్కం అంటే కుదురుగా కూర్చుని చూడడం మాత్రమే కాదు. వాళ్ళు అలాగే పరిగెడతారు, నేను ఎక్కడే కూర్చుంటాను, వాళ్ళు అలాగే అరుస్తారు, నేను ఎక్కడే కూర్చుంటాను, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, చాలే మనం కూర్చుందాం, మనం వెళ్ళి వద్దాం, ఇలాంటివి మనం అనుకోకూడదు. అలాంటి అనుభవంలోనికి నేను కూడా వెళ్ళాలి. అర్థమై అనుకుంటున్నాడు, అరే అందరూ వెళ్తా ఉన్నారు, కదిలించబడతా ఉన్నారు, వై షుడ్ ఐ సిట్ డౌన్ హియర్, నేను ఎక్కడెందుకు కూర్చోవాలి, నేను క్రీస్తుని చూడాలి. అతను ఏమంటాడు తెలుసా, ప్రభువా ఎవరు, ఇక్కడ వ్రాయబడినది ఒకసారి చదువుతాను చూడండి. ఇక్కడ ఎన్నో వచనం, 46వ వచనం, అక్కడట 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీవు గుడ్డివాడు అంటే నీవు క్రీస్తు కనిపించాడు. కానీ క్రీస్తు ఇదిగో నేను గుడ్డివాడిగా ఉండిపోయాను, నేను ఒక చోట కూర్చుని అందరి అనుభవాలు నేను వెంట ఉన్నాను. నీవు జీవితాన్ని మార్చగలిగిన దేవుడవు, మనోనేత్రాలు తెరవగలిగిన దేవుడవు, మా ఉద్దేశాలు గుర్తించగలిగిన దేవుడవు అని నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకున్న లిమిటేషన్ పోతుంది. నీవు సర్వశక్తివంతుడమైన వ్యక్తి అవుతావు. నువ్వు లేస్తావు, నీ సమస్యల నుండి లేస్తావు, నీ కూర్చున్న చోట నుండి లేస్తావు. భర్తమయ్యి గుడ్డివాడే కావచ్చు, కానీ చెవిటివాడు కాదు. అది గుర్తించుకోవాలి. కారణం ఏంటంటే అతను కేకలు వేస్తా ఉన్నాడు, కేకలు వినబడతా ఉన్నాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చి కలుగును. నువ్వు ఎవరి కోసం వింటా ఉన్నావు? 2 సార్లు ఒక సినిమా కోసం విన్నావు అనుకో, పెట్టుకుని చూస్తారు. 2 సార్లు సమస్య కోసం విన్నావు అనుకో, అసలు ఏంటని చూస్తారు. అలాంటిది క్రీస్తు కోసం నువ్వు విన్నప్పుడు నువ్వేం చేయాలి? మరెక్కువగా క్రీస్తు యొక్క వాక్యంలోనికి, విశ్వాసంలోనికి ఎదగాలి. ఇదిగో భర్తమయ్యి విన్నాడు. ఇంకా అతను కేకలు వేయడం మొదలు పెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తు కోసం నువ్వు ఏం కేకలు వేస్తా ఉన్నావు? ప్రభువా రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. ఇదిగో వారు కూడా గుడ్డితనంలో ఉన్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు. ఇదిగో జీవితంలో జరిగిన అనుభవాలు వాళ్ళు వింటూ ఉన్నారు, వాళ్ళు చూడలేరు, వాళ్ళు వింటూ ఉన్నారు. చూడండి, భర్తలోమయ్యి 3 ముఖ్యమైన విషయాలు అతని జీవితంలో జరిగినాయి. ఏంటి తెలుసా? నెంబర్ 1, అతను యేసు స్వస్థపరచువాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏమని నమ్ముతున్నావు? యేసు విడుదలనిచ్చువాడు అని నమ్మాలి, యేసు ఆశీర్వదించువాడు అని నమ్మాలి, యేసు నా జీవితాన్ని మార్చగలిగిన వాడు అని నమ్మాలి, యేసు అభివృద్ధి చేయువాడు అని నమ్మాలి. నమ్మకప్పుడు ఆయన సన్నిధికి రావడం అనవసరం, నమ్మకప్పుడు బైబిల్ చదవడం అనవసరం, నమ్మకప్పుడు దేవుని సన్నిధి కూర్చోవడం అవసరం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. రెండవది ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు స్వస్థత కలుగుతుందని నమ్మాడు. రెండవది ఏమి నమ్మాడంటే, యేసు ప్రభుకి వినబడేలా అరిశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రార్థన మనము ఎంత ఎక్కువగా చేయాలంటే ఫలితం వచ్చే వరకు చేయాలి. అంతేగాని ఏదో ప్రార్థన చేశాను జరుగుతుందిలే అనుకోకూడదు. చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? ఏదో కామన్ గా చేసుకుంటూ పోతా ఉంటారు. కొన్ని ప్రార్థనలు అలంకారంగా ఉంటాయి, చక్కని మాటలు. అంత చక్కని మాటలు మనకు రాకపోవచ్చు, అనుకోవచ్చు, అయ్యో అలాంటి పదాలు నేను వాడలేకపోతున్నానే అనుకోవచ్చు. కానీ ఇక్కడ భర్తలో అరుస్తూ ఉన్నాడు. నిరుత్సాహంలో అరుపు, అవసరతలో ఉండి అరుపు, తన సహాయం కోసం అరుపు. నీ అరుపు దేనికోసం ఉంది? నువ్వు దేనికోసం యేసు ప్రభు దగ్గర అరుస్తూ ఉన్నావు? నాకేంటి అవసరం లేదు, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి డబ్బు ఉంది, నాకు మంచి పలుకుబడి ఉంది, నాకు కావాల్సిన అభివృద్ధి ఉంది, నేను ఇంకా దేనికోసం యేసు ప్రభు దగ్గరికి. చాలా మంది అనుకోవచ్చు, నాకు కావలసిన ఆదాయం ఉంది, కావలసిన కారు ఉంది, కావలసిన బంగ్లా ఉంది, కావలసినవన్నీ ఉన్నాయి, ఇంకా నేను దేనికోసం? నువ్వు దేనికోసం అరవాలంటే నీకు సమాధానం కోసం, విశ్వాసంలో అభివృద్ధి పొందించుకుని అడగాలి, నీ మనోజ్ఞానాన్ని తెరవమని అడగాలి. ఇక్కడ ఇతను అరుస్తూ ఉన్నాడు, ప్రజలు నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ఏమన్నారు తెలుసా? ప్రజలు అంటూ ఉన్నారంటే, ఏయ్ మాట్లాడు, గద్దించారు, ఊరుకో అని గద్దించారు. కొన్నిసార్లు నువ్వు చర్చికి వెళ్తుంటే గద్దించవచ్చు, ఎందుకు ఈ పరిస్థితి అని గద్దించవచ్చు. కొన్నిసార్లు సంఘం అంటే గద్దించవచ్చు, ఏదైనా పనులుంటే నీకెందుకు అని గద్దించవచ్చు. కానీ ఆ గుడ్డివాడు మొండివాడు తనకి ఆశీర్వాదం దొరికేంత వరకు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉన్నది? మనకి అవసరత దొరికేంత వరకు మనం ప్రార్థన చేస్తున్నామా? లూకా సువార్త 18వ అధ్యాయంలో విధవరాలు ప్రార్థన మనం ఆలోచించినప్పుడు ఆమె ఏం చేస్తున్నారట? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవని యేసు క్రీస్తు ప్రభువు ఒక చెప్తా ఉన్నారు. విసుగక నిత్యము ప్రార్థన చేయమని యేసు చెప్పారు. ఈ భర్తలు ఈ విసుగక చేస్తూ ఉన్నాడు. యేసు దావీదు కుమారుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సాధారణ అరుపు కాదు, అది అవసరతలో అరుపు. మునిగిపోతున్న వ్యక్తి అరిసిన అరుపు.
జీవితంలో ఇక నేను పైకి రాలేను, ఒకే ఒక సోర్స్ ఆ యేసయ్యే అని అరుపు. ఈ రోజు నీవు నేను మన జీవితం మార్పు కోసం ఆ యేసయ్యకే మనం అరవాలి. మనం మనుషులకి, అధికారులకు మనం అరిస్తే ఏ విధమైన సహాయం దొరకపోవచ్చు. నీవు దేవుని వైపు అరగవలసిన అవసరం ఉంది. మూడవ ముఖ్యమైన ఉద్దేశం ఏం జరిగిందంటే, ఆయన అరవడంలో అద్భుతం జరుగుతుందని ఆశించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అతను ఏం చేశాడు తెలుసా? 50వ వచనం కాదు, 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయకోరుచున్నానని వానిని అడుగగా, గుడ్డివాడు, బాధకుడా, నాకు దృష్టి కలుగు చేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అతనికి జీవితంలో అద్భుతం జరుగుతుందని వచ్చాడు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆశీర్వాదం జరుగుతుందని వచ్చాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడు, నువ్వు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు? వచ్చినప్పుడు నీ విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందా అనుకున్నావా? లేకపోతే కూర్చుని వెళదామని వస్తున్నావా? సహవాసం కోసం వస్తున్నావా? ఒక అద్భుతం జరగాలని వస్తున్నావా? హృదయ మార్పు కలగాలని వస్తున్నావా? కేవలం గుంపులు అందరూ వెంబడించినట్టుగా నువ్వు వెంబడించాలనుకున్నావా? అక్కడే గుంపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అద్భుతాలు జరగలేదు. ఒక గుడ్డివాడికి అద్భుతం జరిగింది. కారణం ఏంటంటే అతను అద్భుతం జరగాలని ఆశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ విధంగా ఆశిస్తున్నావు? నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? నువ్వు జరగాలని ఆశపడితే అది నీకు జరుగుతుంది. నువ్వు కానీ జరగాలని ఆశపడకపోతే గుంపులో ఉండే ప్రజల్లాగే ఉంటావు. ఏం చేశాడు? ఆ బర్తలోమేయ కోసమే మరొకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని తీర్మానాన్ని ఆలోచిద్దాం. 49వ వచనం. వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలిచిచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు ఏం చేశాడు చెప్పండి? బట్టను బాధవేశాడు. అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పాత జీవితం తిరిగి చూడాలనుకున్నాడు. అతను పాత జీవితం చాలా బోర్ కొట్టింది. ఇంకా జీవితం వైపు నేను వెళ్ళను, నేను తిరిగి చూడను అనే ధైర్యం వచ్చేసింది. కేవలము ఒక్క పిలుపుతో ధైర్యం ఎలాగొచ్చేసింది? అదే యేసు ప్రభులో ఉన్న శక్తి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాత జీవితం వైపు వెళ్ళక్కర్లేదు, వెళ్ళకూడదు. పేతురు గారు అంటాడు, ఆయన పిలిచినప్పుడు వలప ఇంట్లో దాచిపెట్టుకున్నాడంట. దాచిపెట్టుకుంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, అబ్బాయి యోహాను, మరి మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, నేను మాత్రం నా వల ఇంట్లో దాచిపెట్టాను, నేను మళ్ళీ తిరిగి వల వేసుకొని వెళ్ళిపోతాను అన్నాను. యేసు ప్రభు వారు వచ్చి అంటారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ 3.5 సంవత్సరాలు నువ్వు ఇదేనా నేర్చుకున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పాను, నా కాడి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు శాపగ్రస్తుడని నేను చెప్పాను, నువ్వు వినలేదా, నమ్మలేదా? నన్ను క్షమించి ప్రభువా అంటూ ఉంటాను. ఎలీషా ఏం చేస్తాడు తెలుసా? ఏలియా వచ్చి ఆ ఎలీషా మీద దుప్పటి విసిరుతాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఎలీషా? ఆగండి, నేను ఇంటికి వెళ్ళి పార్టీ చేసి వస్తాను. తను నాగట్టే దున్నుతూ ఉన్నాడు. ఆ ఎద్దులు తీసుకున్నాడు, 2 ఆటల్ని చంపేశాడు, బిందు చేశాడు. ఈసారి నాడు నేను వచ్చేస్తాను. ఒకవేళ ఆ ఎద్దులే కానీ ఉంటే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి దున్నాలనిపిస్తుంది. ఒకవేళ సేవలో సరిగా లేదు, కష్టాలు వచ్చినాయి, నేను మళ్ళీ పోయి నా ఎద్దుని దున్నుకుంటాను, నా ఆటో వేసుకుంటాను, నా డ్యూటీ నేను చేసుకుంటాను అనుకునేలా ప్రజలు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఎలీషా ఏం చేశాడు తెలుసా? వెనక్కి వెళ్ళలేదు, తిరిగి యేసు దేవుని సేవలోనే ఉన్నాడు. చూడండి, గుడ్డివాడు ఏం చేస్తాడు తెలుసా? అసలు ఒక్క పిలుపుతోనే పై బట్టను పారవేశాడు, తను అడుక్కునే బెగ్గింగ్ పాత్రను పాడవేశాడు. నేను వెనక్కి వెళ్ళను అనే తలంపుతో ఉన్నాడు. తను ఒంటరిగా కూర్చుని అలసిపోయాడు. తను చారిటీతో విసుగు చెందాడు. ఇచ్చే 10 పైసలతో లేదంటే 10 రూపాయలతో అలసిపోయాడు. ఇంకా నేను ఈ జీవితానికి ఉండను, ఈ జీవితం కలిగి ఉండను అనుకున్నాడు. అనుకుని ఏం చేస్తున్నాడు తెలుసా?
యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు, మొత్తం విడిచిపెట్టేసి వచ్చేస్తున్నాడు. ఏమైనా సహోదరి సహోదరుడా, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు? యేసు ప్రభు దగ్గరికి మొత్తం విడిచిపెట్టి వస్తున్నావా లేదా? లేదంటే విడిచిపెట్టలేకపోతా ఉన్నావా? దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ ఆ పౌలు గారి సేవను కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఉంటది, నేను క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. కారణం ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ చాలా హై, తన యొక్క చదువు చాలా హై, సమాజంలో పేరు ప్రతిష్టతలు కలిగిన వాడు. వీటన్నిటిని కూడా ఎలాగ ఎంచుకున్నాడంటే ఒక సామాన్యమైన మనిషిగా మారిపోయాడు. ప్రతిదాన్ని పెంట గొప్పగా ఎంచుకోవడం మనం చూస్తాం. ఒకసారి భారతదేశంలో టూరిజం జరుగుతుందంట. టూరిజం అంటే మీకు తెలుసు కదా, మీరు ఎప్పుడన్నా వెళ్ళారు లేదో, సిటీస్ లో ఒక బస్సు ఉంటది, దాని మీద టూరిజం అని ఉంటది. అది ఏం చేస్తుందంటే మనల్ని ఒక్కొక్క ప్లేస్ కి తీసుకెళ్లి అన్ని చూపిస్తారు. ఇదిగో ఇది గోల్కొండ, దీన్ని మహారాజులు పాలించేవారు, ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినబడతా ఉండేది, అక్కడ మాట్లాడుకుంటే గోడలకి చెవులు ఉన్నాయంటే ఇదే ఇక్కడ మాట్లాడితే అటువైపు వాళ్ళకి వినబడుతుంది అని ఇలాగా చెప్పుకుంటూ తీసుకెళ్తారనమాట. ఇతర దేశాల నుంచి కొంతమంది వచ్చి టూరిజం కోసం వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారట, ఇదేంటి ఇది గోల్కొండ 400 సంవత్సరాలు దీన్ని కట్టడం జరిగిందంటే, ఇదే మా దేశంలో అయితే 100 సంవత్సరాల్లో కట్టేద్దరు అన్నది ఒక ఆవిడ, ముసలావిడ. మళ్ళీ ఇలా తీసుకెళ్లి మళ్ళీ తాజ్ మహల్ దగ్గరికి వచ్చారు. తాజ్ మహల్ కూడా ఇది ఒక 100 సంవత్సరాలు కట్టారు, దీని చరిత్ర 400 సంవత్సరాలు. ఇలా చెప్తే ఇదే మా దేశంలో అయితే ఒక 50 సంవత్సరాల్లో కట్టేద్దరు అన్నారు. తర్వాత వాళ్ళు అలా తీసుకొస్తూ ఉంటే ఒక ఫోర్ట్ వచ్చేది. ఫోర్ట్ వస్తే ఇదేంటి అని అడిగితే అదేంటో తెలీదు, నిన్న నేను వచ్చినప్పుడు లేదు, ఈ రోజుకి వచ్చేసింది అన్నాడు. అంట కొన్నిసార్లు గొప్పలు ఎలాగుంటాయంటే ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ దేశం గొప్పలు చెప్పుకుంటారు అనుకున్నారు. పరిచర్యలు కూడా చాలా మంది ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గొప్పలు ఎలాగున్నాయంటే, నేను యేసు ప్రభుతో ఉన్నాను, యేసు ప్రభు చేతిలో గాయాల్లో నేను చేయి పెట్టాను, ఆయనతో కలిసి భోజనం చేశాను, ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే పౌలు గారు తన గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు. తన గొప్పలు చెప్పడం మొదలు పెడితే మామూలుగా లేదు ఆయన చెప్పిన గొప్పలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ విషయాలు మనం చూస్తాం. ఏంటి ఆ 2 విషయాలు చూసుకుని మనం ముగించుకుందాం. ఏమన్నాడంటే, నేను పరిచర్యలకు వచ్చాను. పరిచర్య అనేది ఒక గొప్ప భాగ్యం. యేసు ప్రభు వారు ముందే చెప్పారు అననీయతో, నా నిమిత్తము, నా నామము నిమిత్తము అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో నేను అతను చూపిస్తాను అని చెప్పాడు. అమ్మ ఏడిపిస్తే బయట తీసుకెళ్ళిపో. ఒకసారి చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 నుంచి, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మార్లు వాడ పెగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యముల్లో ఆపదలోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటుంది. చూడండి, యేసు ప్రభుతో శిష్యరికం అంటే అన్ని ఆశీర్వాదాలు స్వస్థతలు అనుకుంటున్నారేమో. కొన్నిసార్లు ఆపదలు కూడా కలుగుతాయి. కాబట్టి పౌలు గారు ముందుగానే చెప్తా ఉన్నారు, చాలా సార్లు కష్టాలు, తరచుగా జాగరణ అంటే ఆకలి దప్పులు, నిద్ర లేకపోవడం, ఉపవాసాలు, చలి, దిగంబరత్వం, ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి. అంటే శిష్యరికం అంటే స్వస్థత కలుగుతుంది, గుడ్డివాడు చూపు పొందుకుంటాడు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుంది, లేకపోతే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అనారోగ్యాలు స్వస్థత పొందుకుంటారు. ఎలాంటి ఆలోచనలతో చాలా మంది ఉండవచ్చు. ఒకవేళ నిజముగా శిష్యరికులకు వస్తే
ఇలాంటి కష్టాలన్నీ కూడా వస్తాయని పౌలు గారు ముందే తెలియజేస్తున్నారు. ఆయన అనుభవించాడు. మనము శిష్యరికంలో ఒక యాంగిల్ మాత్రమే చూస్తున్నాం. చాలా మంది మరి ఎక్కడ ఏజెన్సీలో మంచినీళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు. దోమలు కుట్టి జ్వరాలు వచ్చి చనిపోతూ ఉన్నారు. మిషనరీ జర్నీకి వెళ్ళి మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వచ్చి చాలా మందికి రోగులకి, కుష్ఠరోగులకి పరిచర్య చేయాలనుకుంటా ఉన్నారు. వాళ్ళకి కుష్ఠరోగులకి పరిచర్య చేసినప్పుడు కొంతమందికి ఇష్టం అవుతలేదు, అసూయ చేత చంపేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిచర్య ఎక్కడ ఆగలేదు. నువ్వు నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తే, పరిచర్యలో ఉన్నట్లయితే, మనం ఇలాంటి కష్టాల్లో, తరచుగా జాగరణల్లో, ఆకలి దప్పుల్లో, కపట సహోదరుల వాళ్ళని ఇబ్బందుల్లో వీళ్ళన్నీ కూడా జయించి పరిచర్యలో ముందుకు సాగిపోవాలి. అదే నిజమైన శిష్యరికం. కాబట్టి ఈ భర్తిమయ్య వలె స్వస్థత మాత్రమే కాదు, కానీ పౌలు గారి వలె మనం సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ, మరి నిజమైన శిష్యరికం కలిగి ఉండాలని, ఒకవేళ నిజమైన శిష్యరికం మనం కలిగి ఉన్నట్లయితే ఇస్సాకును దేవుడు దీవించినట్టుగా క్రమక్రమముగా మనలను దీవిస్తాడు. దేవుడు దీవిస్తున్నాడని మన మీద శత్రువులు ఉండరు అని అనుకోవద్దు. మన మీద ఈర్ష్యపడి వాళ్ళు ఉండరు అనుకోవద్దు. అసూయ పరులు ఉండరు అనుకోవద్దు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ దేవుడు ఈ రోజు మనల్ని ధైర్యపరిచేది ఏంటంటే, వాళ్ళు అసూయ మాటలు చూసి నువ్వేం డిస్కరేజ్ అవ్వకు. వాళ్ళు పెట్టుకున్న కష్టాలను చూసి నువ్వెప్పుడు డిస్కరేజ్ అవ్వకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఆశీర్వదించి దేవుడను నేనే. కాబట్టి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకై దేవుని స్తుతిద్దాం. మనలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఇస్సాకు క్రమముగా అభివృద్ధి పొందాడు. ఆయనను బట్టి అనేక మంది అసూయ పడ్డారు. చాలా మంది గొడవ వేసుకున్నారు, జగడం. కానీ ప్రభువాన్ని విడిచిపెట్టే దేవుడో కాదు. జగడం ఆడితే ఓకే, ఇది మీద అయితే తీసుకోండి అని ఇచ్చేసాడు. ఇస్సాకు జగడానికి వెళ్ళలేదు, వాళ్ళు ఆడారు, అయితే తీసుకోండి అన్నాడు. కానీ నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు. కాబట్టి ఇస్సాకుని దీవిస్తూనే ఉన్నావు. కొన్నిసార్లు అతను డిస్కరేజ్ అయిన దాన్ని బట్టి, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకన్నా. ఈ రోజు మా ప్రియ సహోదరులు ఎవరైనా డిస్కరేజ్మెంట్ లో ఉంటే ప్రభా దయచేసి వారితో మాట్లాడండి. ఎవరైనా తండ్రి ఒంటరిగా ఉంటే వాళ్ళకి ధైర్యంగా ఉంది. ఇదిగో తండ్రి భర్తమయ్యి ఎవరైనా గుడ్డివారిగా ఉంటే నీ అద్భుతాలను వారి జీవితంలో చూడలేకపోతున్నట్లయితే వారికి కనుపరచండి తండ్రి. పౌలు గారి వల్ల శ్రమల గుండా, కష్టాల గుండా కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తే సంతోషంగా మేము వాటి గుండా వెళ్ళడానికి సహాయం చేయండి. చక్కని వర్తమానం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కూర్చుందాం, ప్రభురాత్రి భోజనం కోసం సిద్ధపడదాం. సరే, పాటలు మనం అందరం కలిసి